UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సో ఎన్ని మంచి వీడియోస్ పెట్టినా ఒక రాంగ్ వీడియో వస్తే మాత్రం దాన్నే పట్టుకుంటారు కదా. ఇదంతా గుర్తుండదు. ఇంకోటి ఎక్కువగా కామెంట్స్ అంటే నాకు కొంచెం బ్యాడ్గానే అనిపించాయి. సో డాగ్తో చేసిన వీడియోస్ కొన్ని క్యూట్గా ఉన్నాయి, కొన్ని అంటే ఆ పర్టికులర్గా ఆ సిచ్యువేషన్ అలా క్రియేట్ అవుతుందో. రీసెంట్గా ఒక వీడియో చేశాను నా పప్పితో. అయితే నేను ఏదో వాడిని భయపెట్టడానికి ఇట్లా హెయిర్ ముందేసుకొని అట్లా చేసా. వాడు ఏంటంటే నా డాగ్కి భయం అయితే చాలా టెన్స్ అయిపోతే ఫస్ట్ అవతలున్న పర్సన్ మీదకి ఎగురుతాడు. ఎగిరి అది నాకు తెలిసిన పర్సనే, స్మెల్తోనే కదా గుర్తుపెట్టుకుంటారు. నాకు తెలిసిన పర్సనే, కాకపోతే ఫేస్ కనిపించట్లేదని నర్వస్గా ఉండి వాడు ఫస్ట్ నేను కొట్టడం ఆపాలని చెప్పి నా మీదకి వచ్చి ఎగురుతాడు ఎప్పుడు, కొట్టడం ఆపాలని. సో అలా నా మీదకి ఎగిరిన టైంలో నేను వాడి వెయిట్ ఆపుకోలేక వెనక్కి పడిపోయినాను. దానికి కూడా నెగిటివ్ కమెంట్స్. అసలు ఏం మనుషులో నాకు అర్థం కావట్లేదు. పప్పీతో వీడియో చేసినా కూడా అసలు నిజంగా అలా మాట్లాడే ప్రతి ఒక్కరికి హ్యూమానిటీ ఉండదు. అసలు వాళ్ళు ఫస్ట్ మనుషులని అయితే నేను అన్నాను, ఎందుకంటే వాళ్ళు మనుషుల్ని జంతువుల్ని ఒకే తీరులో చూసే వాళ్ళు. మరి ఎట్లా పుట్టినారో నాకు తెలియదు, కానీ నేను ఎందులో రియాక్ట్ అవ్వకపోయినా నా పప్పీ మ్యాటర్లో ఎవరన్నా నెగిటివ్గా కమెంట్ చేస్తే మాత్రం వాళ్ళకి రియాక్ట్ అవుతా. నేను రియాక్ట్ అవుతా. నాకు నెగిటివ్ కమెంట్స్ వచ్చినా నేను డిలీట్ చేసేసి లైట్ తీసుకుంటా, కానీ వాడితో పెట్టిన వీడియోస్కి ఏమన్నా వస్తే మాత్రం నేను పక్కా రియాక్ట్ అవుతాను. దానికి రోజంతా రియాక్ట్ అయితేనే ఉండాలి. ఇంకా అన్ని పెడుతున్నారు వాళ్ళు కూడా కామెంట్లు. నేను కూడా కొన్ని చూసాను. మరి అంటే అలాంటి కామెంట్లు కూడా ఉంటాయని నాకు అప్పుడే అనిపించింది. అంటే డాగ్ తో ఏంటి అనే ఒక వెర్షన్ లో వెళ్ళారు చూడు. నిజంగా అందరికీ తెలుసు నా ఫస్ట్ ప్రయారిటీ వాడికే ఉంటుందని చెప్పి. మాక్సిమం నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు. నేను ఒక మంత్లో ఏదన్నా పోస్ట్ చేశానంటే 80% మా పప్పీతోనే ఉంటాయి, స్టోరీస్ కానీ వీడియోస్ కానీ. సో అవన్నీ చూస్తూ ఇంకా నా స్నాప్చాట్ స్టోరీస్లో అయితే మరీ మొత్తం 24 గంటలు వాడే ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ ఫాలో అయ్యే వాళ్ళు స్నాప్చాట్లో కూడా ఫాలో అవుతారు, చూస్తారు. ఓకే, నాకు నెగిటివ్గా అవ్వండి, రియాక్ట్ అవ్వండి, పర్లేదు. ఇందులో ఏం నెగిటివిటీ చూస్తున్నారు? అది మాత్రం దారుణం. నేను అది ఒక్కటి తీసుకోలేను, నేను పక్కా ఇచ్చి పడేస్తాను. మీ వీడియోలు నేను చూస్తుంటే ఆ వీడియోలో ఎక్కువ కామెంట్స్ చాలా వల్గర్గా అనిపించాయి నాకైతే. రీసెంట్ 2 వీడియోస్ మొన్న పెట్టిన వీడియో కంటే బిఫోర్ వీడియో కొంచెం అది కూడా వైరల్ అయింది. ఆ వీడియో కూడా ఎలా పెడుతున్నారంటే, నేను ఏదో వాడిని మందలిస్తున్నట్టు ఒక వీడియో చేసిన, దానికి కూడా అలానే డర్టీ కమెంట్స్ పెడుతున్నారు. ఏం కనిపిస్తుంది మీకు అసలు అందులో? నేను స్టిక్ పట్టుకొని ఇంట్లో అట్లా సుస్సు పోస్తావు షీరో నువ్వు అని ఇట్లా కొట్టేలాగా అట్లా ట్రై చేస్తుంటే మొత్తం అది కూడా డాగ్ అన్న ఒక్క వర్డ్ని తీసుకొచ్చి దానికి ఇంకొకటి యాడ్ చేసి ఇంకొకటి మాట్లాడుతున్నారు. బాధ అనిపిస్తుంది అలాంటి విషయాలు. అంటే ఒక అబ్బాయితో అంటే నాకు వచ్చిన నెగిటివ్ ఫేమ్ ని కూడా నేను లైట్ తీసుకున్నాను, కానీ ఇందులో ఏం కనిపిస్తుంది అసలు? మీర్రా అసలైన కుక్కలు అని చెప్పి అప్పుడు అనుకున్నా. దానికి వీడియో పెట్టావా? పెట్టలేదు, కానీ ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చాను. కొన్ని ఏంటంటే మా షీరోగాడి ప్రొఫైల్లో ఇలాంటి కమెంట్ ఉండకూడదురా నాయన అనుకునేవి తీసేసి పర్సనల్గా మెసేజ్ చేసి మరీ ఇచ్చిన ఒక్కొక్కడికి. ఇది కమెంట్ సెక్షన్లో మళ్ళీ ఈడీ పెట్టేందుకు అదొక దరిద్రం అని చెప్పి నేను ప్రతి ఒక్కరికి సపరేట్గా మెసేజ్ చేసి ఇచ్చిన, ఎవరెవరైతే అట్లా పెట్టినారో. ఇప్పుడు వచ్చింది రియాలిటీ కోపం బయటికి. సో షీరో గురించి ఎత్తితే బయటకు వచ్చింది. సో ఇక్కడ ఎలా ఉందంటే అక్కడ ఇంకెలా ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయగలను. అసలు వాడి నా ఫస్ట్ ప్రయారిటీ. రైట్. సో ఏంటి మొత్తం టాటూ లవర్స్ నువ్వు? టాటూ లవరా? కొంచెం ఆ మూడు నుండి బయటికి తీసుకొద్దాం. సో ఇక్కడ ఏంటి మిన్నీయా లవ్? ఐఎమ్ మైన్. మైనా? ఓకే, అది క్లారిటీ లేదు. ఇది చూపించు, ఏంటి దాని మీనింగ్? మీ షీరోనా? నేను బ్యాక్ నుంచి హగ్ చేసుకున్నా మా షీరోని.
ఓ సో అంత పిచ్చి ఇది లైఫ్ లాంగ్ ఉండిపోద్ది కదా మరి. ఉండిపోవాలని. కొన్ని కొన్ని సమయాల్లో బాధ అనిపిస్తుంది మరి దాన్నే చూసుకుంటూ. బాధ అనిపించినా కూడా ఎందుకంటే దాని లైఫ్ స్పాన్ నాకు తెలుసు కాబట్టి అదే ముందే మనకు తెలుసు కాబట్టి అన్నిటికి సిద్ధంగా ఉండాలి. సో ఇదేంటి ఇంకా డాడీ? ఓ ఇది స్పెట్, ఇవి స్పిరిచువల్ సింబల్స్. ఏంటి అది అంత చైనా లాగా ఉన్నాయి. ఒక్కో దాని మీనింగ్ చెప్తావా? రేపు పొద్దున వేసుకుంటా మా గర్ల్ ఫ్రెండ్ కోసం. సన్సెట్. ఓకే. ఇది ఉమెన్. ఇది మనీ. ఓ ఇది బేల్ ఫైర్. అది ఒకప్పుడు జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తే ఇలా ఇచ్చారనమాట, ఇది ఇది పచ్చ, ఇది ఎరుపు, ఇది ఇలా అని నీకు ఏ దోషాలు ఉండవని ఇచ్చారు. ఇప్పుడు అలాగా అంతేనా? అంటే ఇవి నాకు ఇష్టమైన వర్డ్స్ అని చెప్పించుకున్నా స్పిరిచువల్. సో నీ దాంట్లో మనీ కూడా ఉంది. ఇందాక ఇష్టం లేదు అన్నావు కానీ మరి తప్పదు. అసలు ఈ ప్రపంచంలో డబ్బులు ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు కదా, నటిస్తారు అలాగా. బట్ ఏంటంటే నో ఏమంటారు, ఎనీథింగ్ టూ మచ్ ఇంజూరియస్ అన్నట్టు. ఏదైనా ఎక్కువ ఉంటే నాకు అవసరం ఉన్నప్పుడు నేను ఎర్న్ చేస్తా, నాకు ఇప్పుడు ఎర్న్ చేసే అవసరం లేదు. ఓకే, అంతే. నువ్వు ఎర్న్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు అవ్వకపోతే చేస్తాను. నాకు ధైర్యంగా ఉన్నావా? ధైర్యంగా ఉన్నావా? ఇదేంటిది ఇలా ఇలా చూపించు నాకు. మ్యూజికల్ సింబల్. నేను పాస్ చేస్తా. రైట్, చెయ్యి మొత్తం నింపేశావు. సో అటువైపు కూడా ఉన్నట్టున్నాయి కదా. ఇది యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ టాటూ, ఇన్కంప్లీట్. ఫస్టా? ఎందుకు ఇన్కంప్లీట్? అప్పుడు పెయిన్ బాగుంది నిజంగా, చూపించు ఒకసారి. చాలా పెయిన్ ఉండే అప్పుడు అది. ఓ దీని మీద కొంచెం పెయినే ఉంటది. సో చాలరా బాబు. చాలా చిన్నప్పుడు వేయించుకోవడానికి ట్రై చేశాను, అవ్వలేదు. ఇది ఇది ఒక కవర్ అప్. ఏం కవర్ చేసావా? ఇది సిగ్నేచర్. అంటే బ్రేకప్లు వల్ల కవర్ అప్ చేపించింది కాదు. క్లారిటీ లేకపోతే మళ్ళీ వాళ్ళు అదే అనుకుంటారా? అంటే ఒకళ్ళ నేమ్ గానీ వాళ్ళ రిలేటెడ్ ఏవి బాడీ మీద ఉండకూడదు అని చెప్పి చెప్తే మా అత్తమ్మ చెప్పి నేమ్స్ ఉండకూడదా? నేమ్స్ ఉండకూడదా? నేమ్స్ కానీ ఆ పర్సన్ రిలేటెడ్ ఏది ఉన్నా కలిసి ఉండరు అని చెప్తే అప్పుడు భయం వేసి వెంటనే కవర్ అప్ చేపించేసా. అవునా? సో ముందు జాగ్రత్తలు చాలా తీసుకున్నావు అయితే. ఇది నేను తన బర్త్డేకి ఇక్కడ తన సిగ్నేచర్ చేయించుకొని గిఫ్ట్ ఇచ్చినప్పుడు 3 years బ్యాక్. ఓ చాలా గట్టిగా ఉన్నావు. సో ఇంకెక్కడైనా ఉన్నాయా? ఉన్నాయి చాలా. ఇక్కడ ఉంది. ఓ తీయి ఒకసారి ఇలా ఇలాను. ఓ ఏంటది? చందమామ. ఇవి కూడా స్పిరిచువల్ సింబల్స్. ఒక్కొక్క దానికి ఒకటి ఉంటాయా? నిజంగా చాలా బాగుంది. ఇక్కడ ఒకటి ఉన్నట్టుందిగా. ఇక్కడ ఇక్కడ బ్యాక్ సైడ్ కాదు, ఇటు. అదేంటది? చూపించకూడదా? ఎవరి పేర్లు కాదు, ఏది పేర్లు అయితే కాదు, నీకు నచ్చినవి నువ్వు నచ్చిన వర్డ్స్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్ గా నీ గోల్ ఏంటి, నీ డ్రీమ్ ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నావు? నా గోల్ అయితే ఇక్కడ కాదు, ఫారెన్ లో సెటిల్ అవ్వాలి. నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం. ఓకే. సో అక్కడ ఓన్ గా రెస్టారెంట్ ప్లాన్ చేసుకోవాలని. ఇక్కడ కాదు. సో ఇక్కడ ఉన్నది కూడా ఫారెన్ అమ్మాయిని చేసుకోవాలని చాలా మందికి ఉంటుంది. సో ఏమో ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్మైల్ చాలా బాగుంది. అండ్ రియల్గా నేను ఎవరైనా నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారని మ్యాక్సిమం కొన్ని తెలిసిపోతాయి మాకు. సో ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న ప్రతి ఒక్కటి కూడా నీ హార్ట్లో నుండి వచ్చింది, అదైతే ఫేక్ కాదు. బట్ ఇప్పటికీ నువ్వు చెప్తుంది ఏంటంటే నమ్మండి అని అంటున్నావు. వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా నువ్వు చెప్పుకోవాల్సింది అదే కాబట్టి అదే చెప్తున్నావు, ఎందుకంటే దానికి మించి ఎట్లేదు కాబట్టి. గమ్మున కోప్పడాలి ఇలాగా. ఇప్పుడు మీరు వేరే వాళ్ళవి మన ప్రొఫైల్స్ చూస్తే ఎవరికైనా వార్నింగ్ ఇస్తూ వీడియో పెట్టాలనుకుంటే అదే తీరులో పెట్టగలరు. లైక్ దమ్కి ఇచ్చినట్టు పెడతారు, తెలుసు కదా. ఇప్పుడు ఎవరి దాకా ఎందుకు వంశీ నేను తనని చూసారు కదా, నాకు అట్లా పెట్టడం రాదు. నేనేంటంటే కోప్పడానికి ట్రై చేసినా కూడా అవ్వట్లేదు. ఏదో మాట్లాడదాం అనుకుంటాను, మాట్లాడలేను. అది ఎలా అయిపోతుంది, అది కూడా ఒక సర్కాస్టిక్ మూమెంట్లో అయిపోతుంది.
నేను వార్న్ చేస్తున్నాను అన్నది కూడా మర్చిపోయి దాన్ని కూడా ఫన్ కింద చేసేస్తున్నారు. ఓ సో మొత్తం అంతేగాని నేను చెప్పాలనుకున్న మాట అదొక్కటి వినడానికి ట్రై చేస్తలేరు. నేను చెప్తున్న మాడ్యులేషన్ తీసుకుంటున్నారు. సో ఇండస్ట్రీ అంటే ఇష్టం అన్నావు కదా, మరి వదిలేసి వెళ్ళిపోతావా ఫారెన్? ఇండస్ట్రీ ఏం ఇష్టం లేదు. యాక్టింగ్ ఇంట్రెస్ట్ కదా లేదా? ఓన్లీ సాంగ్స్. ఓన్లీ సాంగ్స్. ఓన్లీ సాంగ్స్, అంతకంటే నెక్స్ట్ ఏం అది కూడా లేదు. యాక్టింగే కదా. కవర్ సాంగ్స్ అంటే ఇష్టం, అందులో యాక్టింగ్ పెట్టినా డాన్స్ పెట్టినా మానిటైజేషన్స్ ఉన్నా ఏదన్నా ఇష్టమే కానీ ఓన్లీ సాంగ్స్. సో థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వాల్యుబుల్ టైం ఇచ్చావు, చాలా వాటికి క్లారిటీ ఇచ్చావు, బట్ ఇస్తూనే ఉన్నావు. అర్థం చేసుకున్న వాళ్ళు ఎప్పుడు నీతోనే ఉంటారు. సో గో విత్ ఫ్లో. ఫారెన్ వెళ్ళాక మాత్రం మర్చిపోకే, డెఫినెట్గా. ఫారెన్ సరుకు బాగుంటుందండి సురజ్జన. థ్యాంక్ యూ సో మచ్. రైట్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.